దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. ఆయన మందిరానికి వేకువజామున తెల్లవారు తుండగా ఈ ఉదయకాలం మందు ఆసక్తి కలిగి ప్రభు సన్నిధానానికి చేరి వచ్చిన మీ అందరికీ ఈ ఈస్టర్ పండుగ రోజు క్రీస్తు పునరుద్ధాన దినాన యేసయ్య సమాధి నుండి లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటున్నటువంటి ఈ ఈస్టర్ పండుగ దినం యొక్క శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మీ అందరికీ సమృద్ధిగా కలుగును గాక. హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. పక్క చేయబోకు చెప్పండి, పక్కన పట్టుకొని ఉన్నోళ్ళకి చెప్పండి. ఉన్నోళ్ళకి హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. హ్యాపీ ఈస్టర్. నువ్వు కూడా హ్యాపీ ఈస్టర్ చెప్పు. అనుకుంటే ఆయన చెప్పండి. నువ్వు కానీ నాయన ఈస్టర్ లేదు, ఏం లేదన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఏం చేద్దాం? నూతన సంతోషం మనకి. ప్రభు యొక్క సిలువ శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ మొన్న గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. ఇప్పుడు యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుద్ధానం అంటే సమాధిలో నుండి లేవడం, సమాధిని గెలవడం. భూ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు సమాధిని గెలిచిన మొనగాడు ఇంకొకడు లేడు. ఎందుకంటే అట్లా గెలవాలంటే దేవుడు మాత్రమే గెలవగలుగుతాడు. ప్రపంచంలో ఇప్పటికి నేటికి ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి యేసు సమాధి. సర్వ ప్రపంచాన్ని పిలుస్తుంది ఆ సమాధి. ఆ ఖాళీ సమాధే మనందరి ధైర్యం, ఆ ఖాళీ సమాధే మనందరి విశ్వాసం, ఆ ఖాళీ సమాధే మన అందరి నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఒకానొక రోజు మన సమాధులు కూడా అలాగే ఖాళీ అయిపోతాయి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే సమాధిలో నుండి లేచాడో బయటికి, ఒకానొక దినాన ఆయన రెండవ రాకడలో మన సమాధులు కూడా ఖాళీ అయ్యి సమాధుల్లో ఉన్న మన శరీరాలు పునరుద్ధాన బలం పొందుకుని లేస్తాయి. యేసయ్య ఈ రోజు ఎలాగైతే సమాధి నుండి లేచాడో, ఈ రోజు కాదు 2000 సంవత్సరాల క్రితం ఎలా లేచాడో, రాబోతున్న కాలంలో యేసయ్య రెండవ రాకడలో పరిశుద్ధుల శరీరాలు మొదట సమాధిలోంచి లేస్తాయి. అంటే మనం అందరం కూడా యేసయ్య లాగా లేస్తాం. అది మన ధైర్యం, అది మన విశ్వాసం. ఇంత నిరీక్షణ, ఇంత ధైర్యం ఉంది కాబట్టే చంపుతున్నా చంపించుకుంటున్నాం, కొడుతున్నా కొట్టించుకుంటున్నాం, తిడుతున్నా తిట్టించుకుంటున్నాం. మనకి ఈ భూలోకంలో స్వాస్థ్యం లేదులే, పరలోకంలో స్వాస్థ్యం ఉందని ధైర్యం తెచ్చుకుంటున్నాం. కాబట్టి బిడ్డలారా, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగివచ్చి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమయ్యున్న దేవుడు మరొక దేవుని యొద్ద ఉన్నాడని, అంటే మొత్తం త్రిత్వం గురించి పోయిన వారని చెప్పాం కదా. వాక్యమయ్యున్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించి శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చాడు యేసు అనే పేరుతో. ఆయన దేవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆ దేవుడు మనందరి పాపాల కోసం మన పాపమంతటిని ఆయన భుజాల మీద వేసుకొని మన కొరకు ఆయన పాపంగా మారి సిలువ వేయబడి శ్రమలు సహించి భయంకరమైన వేదన భరించి 6 గంటలు సిలువలో ఎండిపోయి మహావేదన రోదన అనుభవించి, అందరూ సిలువ వేయబడిన వారు చనిపోయే టైం కంటే ముందుగానే ఆయన ప్రాణం పోయింది, చనిపోయాడు. తర్వాత ఆయన సమాధి చేశారు. సరిగ్గా 3వ రోజు తెల్లవారుతూ ఉండగా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, యేసు ప్రభు లేస్తానన్నాడు కదా, లేచాడా లేదా చూద్దామని కాదు. ఆయన మర్చిపోయారు వాళ్ళు. యేసు ప్రభు లేస్తానన్న సంగతి చెప్పాడని, యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడే నేను చనిపోతాను 3 రోజులు లేస్తానని చెప్తా ఉండేవాడు. మర్చిపోయారు వీళ్ళు. సమాధిలో ఉన్న శవానికి మళ్ళా సెంట్లు పోద్దామని పోయారనమాట. సమాధిలో ఉన్న శవానికి మరలా అవి ఆ అత్తరు అవన్నీ పోద్దామని వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ సమాధి తెరవబడి ఉంది. రాయి అడ్డంగా ఉన్న రాయి దొర్లించుంది. అరే, రాయి అడ్డంగా దొర్లించినారే, పరిగెత్తుకుంటా వెళ్ళారు. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే
యేసయ్య దేహం అక్కడ లేదు. కానీ దేహానికి చుట్టిన నార బట్టలు మాత్రం అక్కడే పడున్నాయంట. వాళ్ళు అనుకున్నారు ఎవరో వచ్చి యేసయ్య శరీరాన్ని కిడ్నాప్ చేసేసారు, తీసుకెళ్ళిపోయారు. ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఎడ పెట్టేశారు, మనల్ని ఏడిపించడానికి పెట్టేశారు అని బాధపడుతున్నారు. తర్వాత కొంతసేపటికి మరియా అని పిలిచాడు. ఎవరు? పునరుద్ధానుడైన యేసు, సమాధిని గెలిచిన యేసు. మరియా అని పిలవగానే రబ్బూని అని పాదాల మీద పడబోయింది అన్నమాట. దేవదూతలు చెప్తున్నారు, అమ్మా సజీవుడైన వానిని మీరు మృతుల్లో ఎందుకు ఎదగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన గలిలీకి వెళుతున్నాడు. శిష్యులతో చెప్పండి, త్వరగా పేతురుతో కూడా చెప్పండి, అక్కడ కలుసుకుంటాడని చెప్పండి. ఆయన ఎక్కడ లేడు, మృతులలో లేడు, సచినోళ్ళలో లేడు, సమాధిలో లేడు. ఆయన తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. జీసస్ ఈజ్ రైజన్. యేసయ్య లేచాడు. అదే పునరుద్ధానం. దేవుని బిడ్డ, అమ్మా నీకు నాకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే మన యేసయ్య సమాధిలోని లేచినట్లుగా, మరణాన్ని గెలిచినట్లుగా రాబోయే రోజుల్లో మనము కూడా సమాధుల్లో నుంచి లేస్తాం. లేచి యేసుని ఎదుర్కొంటాం. మనకి ఈ లోకం శాశ్వతం కాదు కదా, త్వరగా సరిపోతాం, సమాధుల్లోకి పోతాం. ఒక టైం వస్తుంది, సమాధులు తెరవబడతాయి. పునరుద్ధానుడైన యేసయ్యని అదే పునరుద్ధాన శక్తితో మరలా మన తండ్రిని కలుసుకుంటాం. సదాకాలం యేసుతో పాటు పరలోకంలో మనం ఉంటాం. ఇదే మన నిరీక్షణ, మన విశ్వాసం, మన పునాది. ఇదే క్రైస్తవులకే. మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, నా దేవుడు శవం కాదు, నా దేవుడు సజీవుడు. నా దేవుడు చచ్చి సమాధిలో లేడిప్పుడు. నా ప్రభు మరణమును గెలిచిన మృత్యుంజయుడు. ఆయన ఈ లోకంలో మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళును విరిచాడు, తొక్కి పట్టాడు, పాపపు ముళ్ళుని విరిచాడు. మరణమా నీ ముళ్ళెక్కడ, పాపమా నీ విజయం ఎక్కడ అని కేక వేసి ఆ మరణాన్ని తొక్కి సంపూర్ణ మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు మన పాపముల మీద చనిపోయాడు. ఆయన సంపూర్ణ దేవుడు కాబట్టి మరణము ఆయనను సమాధిలో బంధించి ఉంచలేకపోయింది. ఆ మరణపు ముళ్ళునే విరిచి సమాధిలో నుంచి లేచాడు. ఆ పునరుద్ధానాన్ని, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని పండుగలాగా ఈరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఈ రోజు లేవలేదు, ఆయన లేచింది 2000 సంవత్సరాల క్రితం. ఇది మెమొరబుల్ డే, గుర్తు చేసుకునే దినం. గుడ్ ఫ్రైడే అంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి సిలువేయరు ఆయన్ని, ఒక్కసారి సిలువేయబడ్డాడు. మెమొరబుల్ డే, మెమొరీ, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. సేమ్ ఈ రోజు కూడా ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమాధిలో నుంచి లేచిన విధానాన్ని ఇప్పుడు దాకిద్దాం. బిడ్డలారా, ఈ పునరుద్ధానానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మనకు సిద్ధం చేశాడు. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళదాం. వెళ్లే ముందు మీ అందరికి మరొకసారి యేసయ్య పునరుద్ధాన ఆశీర్వాదాలు, క్షేమం మీ కుటుంబాలకి సమృద్ధిగా కలుగును గాక. లైవ్ లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీ ఈస్టర్. ప్రభు మిమ్మల్ని తన పునరుద్ధాన బలంతో నింపును గాక. మర్యాదగా బైబిల్ తెరవండి. ఇప్పుడు మర్యాదగా బైబిల్ తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని మనం ఒక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు 3 నుంచి చదువుతాం. కొరింథీయులకు దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా ఏముంది అక్కడ? లేఖనముల ప్రకారం నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడెను,
లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవుని బిడ్డలారా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందాడని, లేఖనముల ప్రకారమే క్రీస్తు సమాధి చేయబడ్డాడని, లేఖనముల ప్రకారమే క్రీస్తు 3వ దినమున లేపబడినని మరి పౌలు గారు ఏదో లేఖనాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ యేసయ్య పునరుద్ధానం కూడా లేఖనాల్లో రాయబడి ఉందని చెప్తున్నాడు. ఇంకొక మాట దీనికి యాడ్ చేద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి. లోకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం కూడా దీనికి యాడ్ చేసి చదువుదాం, బాగుంటుంది. లోకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం, చూడండి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు వారిని సిలువేసి సమాధిలో పెట్టిన 3వ రోజు, అనగా యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడయ్యాడు. వాళ్ళు ఆదివారం సాయంత్రంగా ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఇద్దరు ఎమ్మాయి మార్గం నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళిద్దరూ బహు దుఃఖముకులై బాధతో, మా బోధకుడు, మా నాయకుడు చనిపోయాడని యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వారి దుఃఖాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు గుర్తుపట్టని రూపంలో వారికి ప్రత్యక్షమై వారు ముందు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి, బాబు బ్రదరు ఆగండి, కొంచెం ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఏంటి కొంచెం డల్గున్నారు, ఏం సంగతి, నేను కూడా ముందుకే రావాలి అని మాట్లాడుకుంటా మాట కలిపాడు. మాట కలిపితే వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా మేము మాట్లాడుకునే సంగతులు ఏంటంటే ఈ మధ్యకాలంలో నిన్న మొన్న జరిగింది కదా మన యెరూషలేములో. ఏం జరిగిందా, ఇంత బ్రచ్చరచ అయితే యెరూషలేములో ఉండి నువ్వు ఈ సంగతి నీకు తెలియదా? ఏం జరిగిందయ్యా, ఏందయ్యా? నజరేయుడిని యేసుని సిలువేసిన సంగతి తెలీదా నీకు? మేమేమనుకున్నాం తెలుసా? ఇజ్రాయేలుకి విమోచకుడు ఆయన అనుకున్నాం. ఇజ్రాయేల్ దేశాన్ని విమోచించి శత్రువుల చేతిలో నుంచి విడిపించుటకు దిగి వచ్చిన మెస్సయ్య అని మేము అనుకున్నాం, కానీ ఆయన చంపేశారు అని వాళ్ళు దిగులు పడతా దుఃఖపడతా ఉంటే వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? వాళ్ళని గద్దిస్తున్నాడు అనమాట. అవివేకుల అంటే జ్ఞానం లేని వాళ్ళారా, మా ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులారా, ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు? ప్రవక్తలు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేవా? బైబిల్ మన లేఖనాల్లో మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేవా? ఇదిగో మోషే గారు ఎవరైతే మీరు బాధపడుతున్నారో మెస్సయ్య, ఆ మెస్సయ్యను గురించి ఏమి లేఖనం రాశాడో తెలుసా? ఇదిగో ఈ లేఖనం రాశాడు అని చెప్పాడు వాళ్ళకి. యెషయా ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఇది రాశాడు. సమూయేలు ఏం చెప్పాడు? ఇదిగో ఇది రాశాడు. అబ్రహాం ఏం చెప్పాడు? ఇదిగో ఇది రాశాడు అని లేఖనాలలో అతను క్రీస్తును గూర్చి, యేసు ప్రభు వారి పునరుద్ధానము, జననము, మరణము మొత్తాన్ని గూర్చి లేఖనాల్లో ఎక్కడెక్కడైతే రాసున్నాయో అవన్నీ వాళ్ళ జ్ఞాపకం చేస్తా వాళ్ళు ధైర్యపరుస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ లేఖనాలు వింటా ఉన్నారో వాళ్ళ లోపల హృదయం మండుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇక్కడ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇందాక పౌలు గారు ఏమన్నారు? పౌలు గారు ఇందాక వాక్యంలో మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం మృతి పొందాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారమే సమాధి నుండి లేచి పునరుద్ధరణ అయ్యాడు అని అక్కడ చెప్తే, ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారే పునరుద్ధరణ, యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలు మెస్సయ్యను గురించి, మీ మెస్సయ్యను గురించి చెప్పిన లేఖనాలు మీకు జ్ఞాపకం లేవా? ఇదిగో యెషయా ఇలా చెప్పాడు, మోషే ఇలా చెప్పాడు, ఆ ప్రవక్త ఇలా చెప్పాడు, ఈ ప్రవక్త ఇలా చెప్పాడు. ఆల్రెడీ ఆయన చనిపోతాడని, మరలా 3వ దినం లేస్తాడని, ఆయన జన్మిస్తాడని ఇలా
జనన మరణ పునరుద్ధానాల గురించి ఆల్రెడీ మీ ప్రవక్తలు లేఖనాల్లో చెప్పుంటే ఎందుకు దిగులు పడతారు మీరు? ఎందుకు దుఃఖపడతారు మీరు? ఎందుకు ఇలా దుఃఖపడున్నారు? దుఃఖపడద్దు. ఇది ఆల్రెడీ దేవుని చిత్తం కాబట్టి ఆయన వచ్చాడు, కొంతకాలం జీవించాడు, సేవ చేశాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇదంతా కూడా ప్రవచనాలలో రాయబడి ఉన్నాయి, లేఖనాలు రాయబడి ఉన్నాయి. దిగులు పడద్దు అని వాళ్ళ ధైర్యపరిచాడు. వాళ్ళ ఆ మాటలు వింటుంటే చాలా ధైర్యం వచ్చేసింది. తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళి రొట్టె వించి వాళ్ళ చేతుల్లోకి ఇగానే టక్కన వాళ్ళు గుర్తుపట్టారు యేసయ్యని. వెంటనే అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు అనమాట. ఇది రెండో సందర్భం. దీనికి ఇంకోటి యాడ్ చేస్తా. అదే 24వ అధ్యాయం, అదే 24 లోకాసు వార్త, అదే 24వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. 44వ వచనం. అంతటా ఆయన, యేసుక్రీస్తు చెప్తున్నారు, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అని ఒలీవల కొండ మీద శిష్యులతోటి మరలా ఇంకోసారి యేసుక్రీస్తు చేస్తున్నారు. అమ్మలారా, ఓ అమ్మలారు, నేను ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే యేసు ప్రభు వారు సమాధి నుండి లేచారని ఇప్పుడు దాకా సంతోషంగా పాటలు పాడాం. నిన్న శుక్రవారం ఏమో దుఃఖపడిపోయాం, దిగులు పడ్డాం. ఇంత కొట్టారా, అంత బాధ పెట్టారా, అంత వేదన పరిచారా, అయ్యో ఎంత వేదన పడిన నా తండ్రి అని దుఃఖపడిపోయాం. ఈరోజు సమాధులు లేచారని సంతోషించాం. ఈ ఈస్టర్ రోజున అసలు ఈ యేసయ్య పునరుద్ధానం వెనుకున్నటువంటి సంగతి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అంతా ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నా గురించి మోషే తన ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. కొంతమంది ప్రవక్తలు కూడా నన్ను గురించి ప్రవచించారు. కీర్తనల్లో కూడా నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నాయి కొన్ని. యేసు ప్రభు చెప్తున్న ఈ మాట, కీర్తనలలో కూడా నా గురించి కొన్ని వచన లేఖనాలు రాయబడ్డాయి. అవన్నీ ఇప్పుడు నెరవేరినవని మీరే నాకు సాక్షులు. ప్రవక్తల గ్రంథాలలో, మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల్లో నా గురించి రాయబడినవన్నీ నేను నెరవేర్చి తిని. లేఖనాలు గ్రహించండి, దిగులు పడద్దు. మా నాయకుడు చనిపోయాడు, మా బోధకుడు చనిపోయాడు, మా బోధకుడు అసలు లేచాడా, ఎవరైనా శవం ఎత్తుకెళ్ళిపోయారా, ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు? అసలు నా గురించి మీ ప్రవక్తల గ్రంథాలలో రాయబడినవన్నీ నెరవేరే శిష్యులారా, దుఃఖపడద్దు, ధైర్యంగా ఉండండి, దుఃఖపడదు, ధైర్యంగా ఉండండి అని కొన్ని దినాల పాటు యేసుక్రీస్తు వారు వారితో ఉండి లేఖనాల్లో రాయబడిన సంగతులన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళని ధైర్యపరచినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 50వ వచనం చూడండి బిడ్డలారా, 50వ వచనం చూడండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో, అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక, శిష్యులు యేసుక్రీస్తు వారికి నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి అని రాయబడింది. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, సమాధి చేయబడ్డప్పుడు 12 మంది శిష్యులతో పాటు స్త్రీలు అందరూ కృంగిపోయారు. తమ నాయకుడు లేదా తమ బోధకుడు, తమకు మార్గ ఉపదేశం చేసిన వాడు, మెస్సయ్య అని వాడు నమ్మినవాడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అందరూ నిరాశపడిపోయారు, అందరూ దుఃఖపడ్డారు. కానీ వీళ్ళందరినీ యేసుక్రీస్తు సమాధులు లేచిన తర్వాత 40 రోజుల పాటు భూమి మీదే ఉండి బిడ్డలారా 540 మంది కనపడ్డాడంట యేసయ్య. ఎంతమంది కన్నా? 540 మంది కనపడ్డాడు. ఎన్నిసార్లు కనపడ్డాడో మనం కరెక్ట్ చెప్పలేం, కానీ ఆయన మహిమ శరీరంతో ఉన్న ఆయన మరలా ప్రత్యక్షమై 540 మందికి ఆయన కనబడి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తనను గురించి లేఖనాలలో ఎవరెవరు రాశారో ఆయన మరణాన్ని గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన సేవను గురించి ఏ ప్రవక్తలు ఎక్కడెక్కడ రాశారో అవన్నీ ఇప్పుడు నెరవేరాయి అని తన శిష్యులకి అన్ని లేఖనాలు గ్రహించినట్టుగా వారి మనసు తెరిచి వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి వాళ్ళకి ఆనందము కలిగేటట్లుగా యేసుక్రీస్తు వారు వాళ్ళని ట్రైన్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసయ్య పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వారు దుఃఖంతో వెళ్తున్నారా, ఆనందంతో వెళ్తున్నారా?
వాళ్ళు మహా ఆనందంతో సంతోషంగా, అంటే నా దేవుడు మా మెస్సయ్య సమాధిలో లేడు, మా మెస్సయ్య శవం కాదు, నా క్రీస్తు శవం కాదు, ఆయన సమాధిని గెలిచి లేచాడు. ఇలా జరగాలని మా ప్రవక్తలు 100 సంవత్సరాల క్రితమే లేఖనాలు రాసి పెట్టారు. అది రాసి పెట్టినట్టుగానే లేఖనాలు నెరవేరున్నట్లుగా ఆయన పుట్టాడు, సేవ చేశాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృతిని గెలిచి లేచాడు. ఈయన వంటి గొప్ప దేవుడు, ఈయన వంటి మెస్సయ్య, ఈయన వంటి రక్షకుడు ఇంకెవరు లేరు. ఈయన మెస్సయ్య మాత్రమే కాదు, దేవుళ్ళకే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఆ రోజు నుంచి 12 మంది శిష్యులు ప్రపంచం అంతా తిరిగి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తోమ గారిని బల్యాలతో పొడి చంపిన, పేతురు గారిని తల కిందుగా సిలివేసి చంపిన, ఆ అంతము వరకు ఆయన మీద ఉన్న ప్రేమ వదలలేదు, ఆయన కోసం సేవ మానలేదు, సువార్త మానలేదు. ప్రభువులో సంతోషంగా ప్రాణాలైనా అప్పగించేశారు, కానీ తాము నమ్మిన దేవుణ్ణి వదలడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే లేఖనాలలో వ్రాయబడిన రీతిగా యేసయ్య జననం, మరణం, పునరుద్ధానం జరిగాయి కాబట్టి వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కసారి ఇంకొక మాట లాస్ట్ ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం మంచి మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తున్నారు. ఫస్ట్ వాక్యం చెప్తున్నారు 3వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. మళ్ళీ అదే సేమ్ అదే ఆల్రెడీ దేవుడు చెప్పాడంట ఆ మాట. ఏమని? నా క్రీస్తు, నేను పంపిన నా క్రీస్తు, లేదా నేను పంపిన అభిషేక్తుడు భూలోకంలో శ్రమ పడతాడు అని ప్రవక్తల నోట, ఎందరో ప్రవక్తల నోట పలికించాడంట ఆ మాట. ఆ పలికించిన ప్రచురపరిచిన విషయాన్ని ఈరోజు ఈ విధంగా యేసయ్య సిలువ ద్వారా నెరవేర్చాడు. ఇదేదో అప్పటికప్పటికే జరిగింది కాదు. ఆకస్మికంగా ఎవరో పట్టుకుపోయి 40 కొడా దెబ్బలు కొట్టి 3 మేకులు కొట్టి ఈయన్ని అప్పటికప్పుడు కొట్టింది కాదు. ఎలా జరగాలని కొన్ని 100 సంవత్సరాల క్రితమే దేవుడు నిర్ణయించాడు, తన ప్రవక్తల నోట పలికించాడు. ఆయన పలికించినవన్నీ ఈరోజు ఇలా నెరవేరాయి. ఎవరు దుఃఖపడద్దు, దిగులు పడద్దు, ఇది దేవుని ప్లాన్ అని పేతురు గారు అక్కడ వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు పాస్టర్ గారు? సార్ ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంతకేం చెప్పాలనుకుంటున్నామంటే, ఆ రోజు 12 మంది శిష్యులు, మిగతా స్త్రీలు, యేసుని వెంబడిస్తున్న వందలాది మంది జనం దుఃఖంలో కృంగిపోయారన్న. ఇళ్లలో నుంచి బయట రావట్లేదు, తిండి తినట్లేదు. యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడిన నాటి నుండి వాళ్ళకి మనశ్శాంతి లేదు. అయిపోయింది మా జీవితం, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం, ఈయన క్రీస్తు అనుకున్నాం, మరి ఈయన చనిపోయాడే, ఇప్పుడు ఏంటి పరిస్థితి, నెక్స్ట్ మా గోల్ ఏంటి, మా గమ్యం ఏంటి? పేతురు గారేమో ఇంకేం చేయలేక మళ్ళా విడిచిపెట్టిన వల పట్టుకొని నేను చేపల పడడానికి పోతానని చెప్పి చేపల పడడానికి వెళ్ళాడు. దుఃఖపడిపోయారు, అందరూ దిగులు పడిపోయారు, ఏడుపుల మధ్యలో ఉన్నారు, మనశ్శాంతి లేదు వాళ్ళకి. సేమ్ మనకు కూడా యేసయ్య సిలువను చూసినప్పుడల్లా ఇదే బాధ వస్తుంది. మరీ ఇంత కష్టమా, ఇంత ఘోరమా, మన దేవుడు ఎంత శ్రమపడాలా, ఇంత కష్టపడాలి, ఇంత కొట్టారా, మనుషుల చేత ఎందుకు కొట్టించుకోవాలి, ఈ ముళ్ళకి ఎందుకు అసలు బాధలు ఎంతమంది మనల్ని ఎగతాళి చేస్తున్నారు బయట, ఎంతమంది యేసయ్య సిలువను గురించి ఎగతాళి చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేని అంటున్నారే, పీసు అంటున్నారే, పీసుగా యేసుని బట్టి పీసు అంటున్నారే. కొంతమంది గేసు అంటున్నారు. గే అంటే మగవాళ్ళు పాపం చేయడం అనమాట. యేసయ్య అంత హీనంగా తిడుతున్నారే, 3 మేకులు పీక్కోలేకపోతారు అంటున్నారే. ఇంత అవమానం ఎందుకు పడాలి ఈయన అని మనం కృంగిపోతాం. సిలువ సందర్భం వచ్చినప్పుడు ఆయన దెబ్బలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బళ్ళంతో పొడిచిన పోటు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మేకులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నరాలు తెగిపోవడం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 40 కొడా దెబ్బలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తూట్లుగా పొడవబడిన ఆయన దేహాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దిగులు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. సమాధిలో నుంచి లేచాడంటే ఏదో నవ్వాలి కాబట్టి నవ్వుతాం, కానీ అసలు దాని గురించి ఏం వివరాలు తెలియదు మనకి బిడ్డలారా. అయితే ఇప్పుడు నేను మీకు ఏమనుకున్నానంటే, మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించి ఏమైనా చెప్పాడా? తర్వాత సమస్త ప్రవక్తల నోట పలికించాడంట దేవుడు. ఏ ప్రవక్తలు చెప్పారు యేసయ్య గురించి, ఏ ప్రవక్తలు ఏ కాలాలలో ముందుగా ప్రవచించారు, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరాయా?
యేసు నెరవేరాయా అంటే 100,000 సంవత్సరాల క్రితమే యేసును గూర్చి దేవుడు పలికించాడా? అది నిజమేనా? బైబిల్లో రాయబడినట్లుగా లేఖనముల ప్రకారం క్రీస్తు మృతి పొందెను, లేఖనముల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు సమాధి నుంచి అని పౌలు గారు చెప్పినట్లుగా యేసయ్య కూడా ప్రవక్తను కూడా పలికించిన మాటలు ఇప్పుడు నెరవేరే ఎందుకు దుఃఖపడుతున్నారు అని శిష్యులు ఓదార్చినట్లుగా అసలు ఇవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో యేసును గూర్చి ఉన్నాయా? కీర్తనల గ్రంథంలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరే యేసయ్య చెప్పాడు. కీర్తనలో కూడా యేసయ్యను గూర్చి ప్రవచనాలు ఉన్నాయా? ఇవన్నీ మీకు తెలిస్తే ఇక ఎప్పుడు కూడా క్రీస్తు విరోధులు కానీ 3 మేకులు అన్నప్పుడు మనకు బాధ రాదు, ఇంకా 4 మేకులు నాకు తలకాయ అన్నప్పుడు మాకేం బాధ రాదు. ఇంకా ఆల్రెడీ నా ప్రభువుని గురించి 100,000 సంవత్సరాల క్రితమే ప్రభు సెట్ చేసి పెట్టిన ఈ ప్రణాళిక ఇలా నెరవేరింది. ఎవడు ఏమనుకున్నా మనము దుఃఖపడాల్సిన పని లేదు. యేసు క్రీస్తు వారి శిష్యులు మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వచ్చినట్లుగా ఇక మీదట ఏ దుఃఖపడకుండా, ఎవరు ప్రభువుని తిట్టినా, సిలువను ఎవరు తోలనాడినా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పొరపాటును కూడా ఇక మనకు దుఃఖం రాదు. ఇక మీదట నుండి ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే ఇక వారిలాగా శిష్యుల్లాగా మనము కూడా నిత్యము మహా ఆనందంతో యేసయ్య కోసం బతుకుతాము యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మోషే గారి కాలంలో కొన్ని ప్రవచనాలు చెప్పించాడు దేవుడు, కొందరు ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రాలు కొన్ని రాయబడ్డాయి. ఇవన్నీ మీకు చూపించాలంటే చాలా టైం పట్టద్ది. 1-2 చూపించుకుంటూ వెళ్తాను. అప్పుడు మనకి నిజమే రాయబడ్డాయి అని మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు వారు శ్రమపరచబడ్డాడని, సిలువలో ఆయన చనిపోయాడని, తర్వాత మృత్యుంజయ 3వ రోజున పునరుద్ధరణయ్యాడని మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇక మీదట దుఃఖపడాల్సిన పని లేదు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే స్థాపించిన ఘనమైన ప్రణాళిక తండ్రి అయిన దేవుడు ఇది ఆల్రెడీ ఎప్పుడో స్థాపించాడు, ప్లాన్ చేశాడు. కాబట్టి అది అలా నెరవేరింది. మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆయన లేఖనముల ప్రకారం జన్మించాడు, లేఖనముల ప్రకారం సేవ చేశాడు, లేఖనముల ప్రకారం సిలువలో మృతి పొందాడు, లేఖనముల ప్రకారమే సమాధిని గెలిచి లేచాడే యేసు నామములో. మహా ఆనందం. ఇప్పుడు రండి, టకా చూపిస్తా మీకు. ఇప్పుడు రండి, యేసుక్రీస్తు వారిని గూర్చి మోషే ధర్మశాస్త్రంలో ఏమైనా లేఖనాలు ఆధారాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారి రాకడ గురించి, యేసుక్రీస్తు వారు వస్తారు, ఇవి బైబిల్లో ఏమైనా లేఖన ఆధారాలు ఉన్నాయా? ప్రవక్తలను ప్రభు పలికించాడా? మోషే ధర్మశాస్త్రంలో రాబోతున్న క్రీస్తుని గురించి ఏమైనా రాయబడ్డాయా? చూస్తే మైండ్ బ్లాక్ అవ్వద్ది. బిడ్డలారా, నేను మీకోసం మొత్తం ఏముండో తెలుసా? 37 రెఫరెన్స్ ఉన్నాయన్న. 37 రెఫరెన్స్లు ఇప్పుడు చెప్పానంటే నిద్ర వచ్చేస్తుంది అందరికి. 37 రెఫరెన్స్ల కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. నేను కొన్ని రాసుకొని వచ్చా. వాటన్నిటిలో మీకు 10 చెప్తా. ఇప్పుడు 10 చెప్తా ఏమేమి రాశారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని రాసుకోండి. టకటక రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. టకటక చెప్పుకొని వెళ్ళిపోతా. నంబర్ 1, ఫస్ట్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మొట్టమొదటిసారి యేసు క్రీస్తు వారిని గూర్చి సర్పముతో తండ్రి అయిన దేవుడు పలికిన ప్రవచనం ఏమనేది? అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కుట్టుదువు అని రాయబడింది. అంటే తోటలో హవ్వని మోసం చేసిన సర్పాన్ని దేవుడు శపిస్తున్నాడు అక్కడ. ఆ శపించేటప్పుడు ఏమంటాడంటే, ఏ సర్పమా, ఇప్పటిదాకా నువ్వు కాళ్ళతో నడిచి ఎట్ట నడిచారో నాకు తెలియదులే, దేవుడు తెలుసు. ఇక మీద నువ్వు పొట్టతో పాకతావు, మట్టి తింటావు. అంతేకాదు, ఇప్పటి నుండి నీ సంతానానికి, అంటే సర్పము సంతానానికి, ఇదిగో స్త్రీ సంతానానికి నేను వైరం కలుగు చేస్తున్నా. ఈ స్త్రీల నుండి వచ్చే వాళ్ళకి నీకు వైరం. నీవేం చేస్తావంటే స్త్రీ సంతానం యొక్క మడిమి మీద కొడతావు. స్త్రీ సంతానం ఏం చేస్తుందంటే నిన్ను తల మీద కొట్టద్ది, చెత్త కొడతారు అని చెప్పాడు మరి తండ్రిని దేవుడు. బిడ్డరా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీ సంతానం, హవ్వలో నుండి వచ్చిన సంతానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భంలో నుంచి పుడతాడని, ఆ పుట్టిన ఆ బిడ్డని సాతానుగాడు మడిమి మీద కొడతాడు, అంటే సిలువ ఎక్కిస్తాడు అనమాట, సిలువలో చంపుతాడు. కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాది దేవుడే నరావతారిగా సిలువ మీద ఎక్కిన ఆయన తన మరణం ద్వారా సర్పము తల చితగొట్టేసి, అనగా సాతాను తల చితగొట్టి సాతాను ఆధిపత్యంలో ఉన్న తన బిడ్డలందరినీ మరలా తాను సంపాదించుకుంటాడని, అది సాతాను మీద గొప్ప విజయమని దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు,
అంటే మొదటి మానవుని భూమి మీద దేవుడు సృష్టించినప్పుడే త్వరలో స్త్రీ సంతానంగా రాబోతున్న వ్యక్తి సర్పం యొక్క తల చితగొడతాడని ఫస్ట్లోనే రాసి పెట్టారు. దీన్ని ప్రోటో ఎవాంజలియం అంటారంట. ప్రోటో ఎవాంజలియం అంటే ఎక్కడైనా కూడా మొట్టమొదటి దీంతోనే మనం స్టార్ట్ చేయాలి. మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తుని గూర్చిన వివరణ అయిపోయింది ఒకటి. రెండోది ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో టకటక వెళ్ళిపోతా. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాం గారితో మాట్లాడతాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఇదే వాక్యాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3:25లో పేతురు గారు మాట్లాడితే ఏమంటారంటే, అదిగో ఆ రోజు అబ్రహాంతో నీ గర్భంలో వచ్చిన వారి ద్వారా సమస్త లోక వంశాలు దీవించబడతాయని చెప్పాడే, ఆ అబ్రహాము వంశంలోంచి వచ్చిన ఈ నజరేయుడైన యేసు ద్వారా భూలోకంలో ఉన్న వాళ్ళందరూ దీవించబడతారని పేతురు గారు ఆ వచనాన్ని అనగా ఆ ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చినట్టుగా దేవుడు ఇక్కడ నెరవేర్చినట్టుగా అపోస్తుల కార్యాల్లో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆల్రెడీ దేవుడు లేఖనాల్లో మొదటి నుంచే రాయించి పెట్టాడు. ఎప్పటి నుండి? మొదటి మానవుడు పుట్టిన నాటి నుండి. అబ్రహాంతో ఇప్పుడు చెప్పాడు, నీ వంశం మూలంగా, నీ సంతానం మూలంగా భూమి యొక్క సమస్త వంశాలు దీవించబడతాయి. అబ్రహామును బట్టి ఇప్పుడు మనం దీవించబడలేదు, కానీ అబ్రహాము కడుపులో నుండి వచ్చిన యేసయ్య ద్వారా మనం అందరం ఇప్పుడు ఆస్వాదించబడుతున్నాం. కనుక ఇది యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. అయిపోయిందా? మూడోది ఆదికాండం 22వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే, అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాకుని బలిచ్చే సంఘటన. అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాకుని బలిచ్చే సంఘటన. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలిచ్చేటప్పుడు మొత్తం మీద కత్తి ఎత్తి ఇస్సాకును బలివ్వబోతుంటే వెంటనే దేవదూత అరుస్తున్నాడు, అబ్రహమా అబ్రహమా ఆ బిడ్డని ఏం చెయ్యొద్దు, ఆపో అనగానే ఆ బిడ్డని లేవనెత్తి అప్పుడే వినపడింది కేక. కొమ్ములు పొదలో చిక్కుకుని ఉన్నటువంటి పొట్టేలు, కొమ్ములు తగులుకొని పొదలో చిక్కుకున్నటువంటి పొట్టేలు, ఇస్సాకు బదులుగా బలి ఇవ్వబడిన పొట్టేలే రానున్న దినాలలో మనందరి కోసం ప్రాణత్యాగం చేయబోతున్న యేసుకు సాదృశ్యమని లేఖనాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని బలి ఇవ్వడం అనేది క్రీస్తు బలిని సూచిస్తుంది. ఇదొక మోషే ధర్మశాస్త్రం రాయబడిన ఒక ప్రవచనం. తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఐగుప్తులో నరసంహారం చేయబోతున్న సంహార దూత చేతి నుండి తప్పించుకోవడానికి, అనగా వాళ్ళ యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు చంపుతూ ఉన్నప్పుడు ఆ సంహార దూత చేతుల్లో నుంచి రక్షించుకోవడానికి పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారబందరపు నిలువు కమ్ముల మీద అడ్డు కమ్ముల మీద రక్తాన్ని పూసుకోమని చెప్పాడు. ఏ ఇంటి మీద అయితే రక్తం ఉంటుందో ఆ ఇంటి మీదకి ఉగ్రత రాదు, పూసుకోకపోతే ఉగ్రత వస్తుందని దేవుడు చెప్పాడు. సేమ్ ఆ పస్కా గొర్రెపిల్ల రక్తమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉందని లేఖనాల్లో సాక్ష్యం ఇస్తున్నాయి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తే మన పస్కా గొర్రెపిల్ల అని రాయించాడు దేవుడు. ఇంచుమించుగా ఒక 3000 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు వారి భూమి మీద రాకముందు 3000 సంవత్సరాల క్రితమే ఈ పస్కా గొర్రెపిల్ల రక్తం ఎలాగైతే ఇజ్రాయెల్ రక్షించిందో, రాబోతున్న దినాల్లో క్రీస్తు అనే మెస్సయ్య భూమి మీదకి వచ్చి మనందరి కోసం రక్తం కాచడం వల్ల మనందరికి విడుదల కలగద్దని సూచనగా 1000 సంవత్సరాల క్రితమే లేఖనాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మూడైని అప్పుడే మీ ముఖాలు మారినాయి, అయినా పర్వాలే, చెప్పాల్సిన టకటక చెప్తాను నేను. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మన్నా ఆహారం పరలోకం నుండి దిగి వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసే పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారం అని చెప్పాడు. అది కూడా సూచనే. ప్రవక్తలకు ఏమంటే మోషే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన ప్రవచనాలు ఇవన్నీ. మన్నా ఆహారం పరలోకం నుంచి ఎలా వచ్చిందో, పరలోకం నుంచి పంపబడిన జీవాహారం యేసుక్రీస్తు. ఇదొక సూచన, ఇదొక ప్రవచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం ప్రకారం రాయిని కొట్టినప్పుడు మోషే గారు నీళ్లు వచ్చాయి, ఆ రాయి క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 10:4 రాయబడింది. 1 కొరింథీ పత్రిక 10:4లో ఆ రాయి క్రీస్తే. చూసారా, మోషే దగ్గర కనబడిన రాయి క్రీస్తుకు సాదృశ్యం అని ప్రవచనాల్లో చెప్పబడ్డాయి.
బిడ్లారా, ఇప్పుడు ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది కదా. ధర్మశాస్త్రం అంటే ఐదు కాండాలు, 5 గ్రంథాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. యేసు ప్రభువు ఏం చెప్పారు? మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాలలోనూ, కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ ఇప్పుడు నెరవేరాయి అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఏమేమి రాయబడ్డాయో చూస్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ ప్రవక్తల గ్రంథాలు చూడాలా, అది అయిపోతే మళ్ళీ కీర్తన చూడాలా. ఇన్ని ఉన్నాయి, మొత్తం 37 రెఫరెన్సులు అని చెప్పను, కట్ చేసి చెప్పేస్తారు. మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెఫరెన్స్ చెప్తా. ఇప్పటి నుంచి ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది, ఇప్పుడు లేవీకాండం. లేవీకాండం అంతా కూడా బలులు ఉంటాయి. ఆ బలి, ఈ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇంకో బలి, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, ఇలా ఎన్నో బలులు ఉంటాయి. దైవజనుడైన పౌలు గారు చెప్తారు, హెబ్రీ పత్రికలో రాయబడింది మాట. హెబ్రీ పత్రికలో లేవీకాండంలో ఉన్న బలులన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. యేసుక్రీస్తులో నెరవేరిన బలులన్నీ లేవీకాండంలో ఉన్నాయి. కాబట్టి లేవీకాండ ప్రవచనాలన్నీ యేసులో నెరవేరాయి అని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. ఇది లేవీకాండం. విశేషంగా పాప పరిహారార్థ బలి అనే బలి యేసయ్య బలిని చూపిస్తుంది అని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు హెబ్రీ పత్రిక ఆధారంగా. ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వెళదాం. సంఖ్యాకాండంలో ఒకటే రెఫరెన్స్. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఇజ్రాయేలీలు మార్గ ఆయాసమును గూర్చి సనిగినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి తాపకరమైన సర్పాలు పంపారు. వాళ్ళలోకి అనేక మంది చనిపోయారు కూడా, ఇంకా కొంతమంది చనిపోబోతున్నారు. వెంటనే మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఇదిగో ఇత్తడి సర్పమును చేసి ఒక స్తంభం మీద నిలబెట్టు, ఎవడైతే సర్పపు కాటు తినినవాడు ఆ సర్పాన్ని నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడని చెప్పాడు దేవుడు. వెంటనే అతను ఆ విధంగా చేస్తే అందరూ బతికారు. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు ఏముందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు ఏముందంటే, ఆ రోజు మోషే ఎత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో మనుష్య కుమారుడు ఈ రోజు కూడా అలాగే ఎత్తబడాలి. అతని మనుష్య కుమారుని చూసిన వాళ్ళు కూడా పాపము నుండి బ్రతుకుతారని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. అంటే మోషే గారి ద్వారా 1000 సంవత్సరాల క్రితమే సంఖ్యాకాండంలో తనను గూర్చి చూచాయగా ఒక సందర్భాన్ని దేవుడు రాయించి పెట్టాడు. అదే ఇక్కడ జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆధారాలు, యేసుక్రీస్తు రాబోతున్నారు, ఇలా బలవబోతున్నారని చూడండి మీరే. ఎన్ని ఆధారాలే. తర్వాత ద్వితీయోపదేశకాండం వెళ్ళిపోయినప్పుడు, ద్వితీయోపదేశకాండం వెళ్ళిపోతే ఇది అసలు మాట. మోషే గారి ద్వారా దేవుడు రాయించిన మాట, ప్రవచనం యేసయ్యని గురించి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16-18 దాకా చదువుకుంటే అక్కడ మోషే గారు చెప్తారు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. మోషే గారు చెప్తున్నారు ఈ మాట, నీ దేవుడైన యెహోవా మీ మధ్య నా వంటి ప్రవక్తను మీకోసం పుట్టిస్తాడు, అతని మాట మీరందరూ వినాలి అని చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో మోషే గారు. సేమ్ అదే మాటని స్టెఫను గారు మాట్లాడతారు ఇక్కడ. స్టెఫను గారు 7వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో స్టెఫను గారు, 3వ అధ్యాయం 22వ వచనంలో పేతురు గారు, మొత్తం 3వ అధ్యాయంలో పేతురు గారు, 7వ అధ్యాయంలో స్టెఫను గారు సేమ్ ఇదే సందర్భాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. మోషే గారు చెప్పారు కదా, మన మోషే గారు నా వంటి ప్రవక్త మీకోసం పుడతాడని. అలా పుట్టిన ప్రవక్తే ఈరోజు మీరు చంపిన మెస్సయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సాక్షాత్తు ఇక్కడ మోషే గారి చేత దేవుడు స్ట్రైట్గా రాపించాడు, నా వంటి ఒక ప్రవక్త మీకోసం మీలో దేవుడు పుట్టిస్తాడు, అతని మాట మీరందరూ వినాలని మోషే గారు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం ఆ మాట రాయిస్తే, ఇదిగో 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుడితే
పేతురు గారు స్టెఫన్ ఏమంటాడు తెలుసా? మోషే గారు మీకోసం నా వంటి ప్రవక్త పుడతాడని చెప్పారే, ఆ ప్రవక్తే ఈయన, నజరేయుడైన యేసు, ఈయన మీరు చంపారని చెప్తున్నారన్నమాట. చూసారా, దేవుడు యేసుక్రీస్తు వారి రాకను గూర్చి 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్తల చేత రాయించాడు. ఇవన్నీ శిష్యులకి జ్ఞాపకం చేసేలేకి శిష్యులు బలం తెచ్చుకున్నారు, ఆనందించారు, ఇంక దుఃఖపడలేదు, ఇంక దిగులు పడలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బిడ్డారా, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం అయిపోయింది కదా, మోషే ధర్మశాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాల్లో కూడా నా గురించి రాయబడ్డాయని యేసయ్య చెప్పారు అపోస్తల కార్యాల్లో. ప్రవక్తల గ్రంథాల్లో కూడా నా గురించి రాయబడింది అని లోకాసు వార్త 24 లాస్ట్లో చెప్పాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తలు రాశారో తెలుసా? యేసయ్యని గురించి ఏ ప్రవక్తల గ్రంథాలలో పరిశుద్ధాత్ముడు రాయించాడో తెలుసా? యేసయ్యని గురించి ఆ ప్రవక్తల పేర్లు రాసుకోండి, ఆ ప్రవక్తల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన సమూయేలు ప్రవక్త కూడా యేసయ్యని గురించి ప్రవచించాడు. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ప్రవచించారు వీళ్ళు. సమూయేలు గారు, తర్వాత యెషయా, దావీదు, మీకా, జకర్యా, దానియేలు, ఇర్మియా, హోషేయ, యెహెజ్కేలు, యోవేలు, మలాకి, వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 11 మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి రాకడను గురించి ప్రవచించారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు? 11 మంది ప్రవక్తలు యేసయ్య రాకడను గూర్చి, మరణాన్ని గూర్చి, సేవను గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి 1000 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఇప్పటికే మోషే గారు చాలా దగ్గర రాయించాడు, మోషే గారి చేత దేవుడు రాయించాడు. ఇప్పటికే ఎన్నో గుర్తులు నెరవేరాయి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ప్రవక్తలు రాశారు. ఒక్కొక్క ప్రవక్త గురించి ఒక్కొక్క వాక్యం చదువుదాము, ముందుకు వెళ్ళిపోదాం. ఒక్కొక్క ప్రవక్త గురించి ఒక్కొక్క వాక్యం చదువుతాం. బిడ్డలారా, నంబర్ 1 సమూయేలు ప్రవక్త ఏం రాశాడు చూడండి. సమూయేలు ప్రవక్త గురించి బైబిల్ ఎక్కడుందంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది ఈ మాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, 3:24 ఏముందంటే, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. అబ్బా, చూసారా, సమూయేలు మొదలుకొని అనేక మంది ప్రవక్తలు ఈ దినాన్ని గూర్చి ప్రవచించారని చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు. అంటే సమూయేలు గారు ఏం ప్రవచించారు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 దాకా చదువుకుంటే, ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోనును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నమాట దావీదు కుమారుడైన సొలొమోనును గూర్చి దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట సమూయేలు రాశాడు గ్రంథంలో. అక్కడ ఏమన్నాడంటే దేవుడు దావీదు, నేను నీకు ఒక కుమారుని ఇస్తా, నీ సంతానంలోంచి ఒక కుమారుని తీసుకొని వస్తా, అతని రాజ్యాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తా. దావీదు, నీ సంతానమే ఇక ఏలుబడి చేస్తుంది, ఇక వేరొకరు నీ సింహాసనం మీద ఎక్కరు, నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునని ఈ 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 దాకా ఈ మాటలు ఉంటాయి. అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను అని సొలొమోను గురించి చెప్పినట్టుగా చెప్తారు. కానీ ఇది ఒక ప్రవచనం. సమూయేలు గ్రంథములో ఇది ఒక ప్రవచనం. ఇదే ప్రవచనాన్ని లోకాసు వార్త 1వ అధ్యాయం 32-33 వచనాల ప్రకారం, లోకాసు వార్త 1వ అధ్యాయం 32-33లో ఇదే ప్రవచనం ఇది మాట్లాడతాడు దేవుడు. ఆ రోజు దావీదుతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా దావీదు సంతానములో నుండి తీసుకొచ్చిన ఈ యేసే, అతని రాజ్యమే, యేసు రాజ్యమే, యేసయ్య రాజ్యమే నిత్యముగా స్థిరపరచబడింది, యేసయ్య సింహాసనమే నిత్యము స్థిరపరచబడింది అనే మాట లోకాసు వార్త 1:32లో అక్కడ సమూయేలు గారు రాసిన మాట ఇక్కడ ఎత్తి చూపిస్తారు. అంటే సమూయేలు గారు రాసిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది యేసయ్యలో అని లోకాసు వార్త 1:32 ఘోషిస్తుంది అన్నమాట. సమూయేలు ప్రవక్త సంగతి అయిపోయింది. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, నిజంగానే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇడ్లీలు తినే వాళ్ళకి బిర్యానీ పెడితే ఎట్టే ఉంటుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇంకా క్రీస్తు లేఖనాల ప్రకారం జన్మించాడు, లేఖనముల ప్రకారం సేవ చేశాడు, లేఖనముల ప్రకారం మరణించాడు, లేఖనముల ప్రకారం పునరుద్ధానం చెందాడు అనమాట. ఎక్కడెక్కడ ఏ గ్రంథాలు ఆయన గురించి రాయబడ్డాయో చదువుకున్న వాళ్ళకైతే అన్ని రాసుకొని నీట్గా ఎవడు అడిగినా కూడా టక 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 చెప్పేయచ్చు. ఇంకా ఎవడు అడిగినా కూడా 3 మేకులు బీక్కోలేకపోయాడు అన్నప్పుడు ఇంకా మనకు బాధ రాదు. మొదట నాకు కూడా బాధ వచ్చింది, ప్రభువా ఇంత ఘోరంగా మాట్లాడుతుంది నేను అసలు.
3 మేకులు పీక్కోలేవి, ఎట్ట చెప్పాలి వీళ్ళకి, ఏం చెప్పాలా అనేది. ఇప్పుడు ఏని చూసిన తర్వాత ఒరే సైతాన్ కా బేట, ఆయన పీక్కోలేక కాదు, అసలు ఆయన వచ్చిందే లేఖనాలు నెరవేర్చడానికి. ఆయన లేకపోతే నీకు అయ్యిండేదిరా, ఉండు తొందరపడబోక అనిపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు సమూయేలు ప్రవక్త అయిపోయాడా? సమూయేలు ప్రవక్త అయిపోయాడు. నెక్స్ట్ దావీదు గారు అంటే కీర్తన రాశారు కదా, కీర్తనలో చూద్దాం ఆయన సంగతి. ఆయన కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్దాం. యెషయా ప్రవక్త టకా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. ఏముందంటే యెషయా 7:14, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. ఇదే మాట మత్తయి సువార్త 1:22లో ఉంది. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన ప్రవచనం 2000 సంవత్సరాల క్రితం భూమి మీద నెరవేరింది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అనరా? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన ప్రవచనం నెరవేరింది. నెక్స్ట్ 9వ అధ్యాయం 6, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు. 9, 6, 7 మన కొరకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని పేర్లు అనమాట. మన కొరకు శిశువు పుట్టింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. 700 సంవత్సరాల క్రితమే యేసును గూర్చి ప్రవచనం రాయబడింది, అది నెరవేరింది. దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టారు. లేఖనముల ప్రకారం క్రీస్తు జన్మించాడు అన్నమాట ఇక్కడ నెరవేరింది అనమాట. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి బిడ్డరా. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 వచనంలో ఏముందంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మత్తయి సువార్త 1:1 ప్రకారం మరి దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశములను రాయబడి ఉంటుంది. యెషయి మొద్దు అంటే యెషయి వంశం. యెషయికి దావీదు పుట్టాడు, దావీదుకి యేసయ్య పుట్టాడు అనమాట. దావీదు వంశంలో అది యేసయ్యను గురించి రాయబడిన ప్రవచనం నెరవేరింది మత్తయి సువార్త 1వ వచనంలో. ఇప్పుడు యేసయ్య సిలువను గురించి కూడా దేవుడు రాయించి పెట్టాడు. యేసయ్య సిలువను గురించి కూడా అసలు సిలువ శ్రమ ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా రాసేశాడు. అంతే యెషయా గారు అసలు యెషయా గారు ఎంత బాగా రాశాడు తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గారి చేత 700 సంవత్సరాలకు ముందే యేసు ప్రభువు ఎలా సిలువేయబడతారో కూడా రాయించాడు. అది 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అతనికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు అని ఒక దగ్గర ఒక వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని ఒక లైన్లో, అతడు మరణమైనప్పుడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అంటే యేసుక్రీస్తు వారి సమాధి ఒక ధనవంతుని సమాధి జరుగుతుంది. అరిమతయి యోసేపును గురించి 700 సంవత్సరాలకు ముందే రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సమాధిని గురించి ఎప్పుడు రాశాడన్నా? 700 సంవత్సరాల క్రితం. అతడు ధనవంతుని యొద్ద ఉంచబడతాడని ఆ 53వ అధ్యాయంలో ఉంది. టైం లేదు ఇంకా చూపించేదానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా యేసయ్య సిలువను గురించిన వర్ణన. ఆయన ఎంత బాధపడతాడు. మన అతిక్రమాలు ఆయన భరించాడు, మన నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, మన నిమిత్తమై ఆయన బాధపడ్డాడు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడ్డాడు, అతని దేహం మరణమైనప్పుడు. బిడ్డరా, సిలువపై పడిన శ్రమలు, బాధ, మరణం అంతా కూడా ఇక్కడ వివరిస్తూ ఉంది. ఇదే మాటని అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో ఫిలిప్పు గారు నపుంసకుడికి వాక్యం చెప్పేటప్పుడు గుర్తు చేశాడనమాట. ఇదంతా కూడా అది నెరవేరిపోయింది యెషయా గ్రంథంలో. ఇంకా చాలు బిడ్డరా, ఇంక చాలా ఉన్నాయి. కానీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి సేవ గురించి రాయబడింది. యేసుక్రీస్తు సువార్త గురించి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఇది యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. 700 సంవత్సరాల తర్వాత అభిషిక్తుడు పుడతాడు, ఆయన దీనులకు సువార్త ప్రకటిస్తాడని 700 సంవత్సరాల క్రితమే యేసును గురించి రాసిన ప్రవచనం నెరవేరున్నట్లుగా ఆయన భూమి మీద పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశామాశగా ఏదో అప్పటికప్పటికి జరగల. ఇదంతా ఒక పక్కా స్కెచ్, ప్రణాళిక. 1000 సంవత్సరాల నుంచి దేవుడు ప్రవచించుకుంటూ తీసుకొచ్చినటువంటి ఈ మెస్సయ్య మనందరి రక్షకుడు లేఖనానుసారంగానే భూమి మీద అడుగుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పిల్లరా, యెషయా గారు అయిపోయారు. తర్వాత ఇర్మియా గారు ఉన్నారు. ఇలా ఎన్ని నేను చెప్పాలంటే ఇప్పుడు మీరు తర్వాత మీకు నేను రాస్తాను, మీ తర్వాత రాసుకోండి. ఇర్మియా గారు ఉన్నారు, యెహెజ్కేలు గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, హోషేయ, మీకా. బిడ్డరా, వీళ్ళందరిలో నాకు నచ్చిన కొన్ని మాటలు చెప్తా. నాకు నచ్చిన మాట మీకు పెడతాను. ఇర్మియా గారి గురించి బిడ్డరా
ఇర్మియా గారి గురించి అవసరం లేదు, కానీ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని రెఫరెన్స్ రాయబడ్డాయి, అవి అవసరం లేదు, అవసరం టైం లేదు. తర్వాత దానియేలు గారి గురించి ఒక మాట చదువుతాం, చాలా బాగా రాస్తాడు దానియేలు గారు. అంటే మేఘాల మీద యేసుక్రీస్తు వారు రాబోతున్న సంగతి రాశాడు అనమాట. చాలా సంతోషం వేస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి, అక్కడ ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు ఎలా వస్తారో కూడా రాయబడి అనమాట. 7:13. అదిగో ఇప్పుడు ఈయన ఎప్పుడు మనిషి, ఈయన యేసుక్రీస్తు వారి కంటే ఒక 340 సంవత్సరాల క్రితం మనిషి. ఏమంటాడు చూడండి, రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. తర్వాత 14వ వచనంలో సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లుగా ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారిని గురించి 400 సంవత్సరాల క్రితమే దానియేలు గారికి కలలో చూపించాడు దేవుడు. అమ్మా, మన ప్రభువైన యేసయ్య టప్పక్కన ఊడిపడిపోవాలా, అప్పటికప్పటికే ఊడిపడిపోవాలా. అనేక మంది ప్రవక్తల నోట పలికించిన ప్రవచనాల నెరవేర్పుకై యేసయ్య భూమి మీదకి వచ్చాడు. సిలువ కూడా దాంట్లోనే భాగమే. సిలువ శ్రమ, సమాధి అన్నీ దాంట్లో భాగమే. యేసయ్య పునరుద్ధానం కూడా రాశాడు. మరి దానియేలు గారు ఎంత బాగా రాశారు చూడు, ఎంత బాగా రాశారో. ఆకాశ మేఘారూఢుడై, ఆకాశ మేఘముల మీద వచ్చినవాడు, ఆయన గురించి రాయబడింది. తర్వాత 9వ అధ్యాయం కూడా చూడండి, అడే ఉంది చూద్దాం. 24వ వచనం, దానియేలు గ్రంథం. దానియేలు గారు ప్రవచించారన్నమాట ప్రభువు గురించి. 9:24 ఏముంది అక్కడ? ఏముందంటే యేసుక్రీస్తు సిలువ గురించి రాయబడింది చూడండి. సిలువ గురించి రాయబడింది. ఆయన అభిషేక్తుడు సిలువ వేయబడతాడని రాయబడింది అనమాట. అభిషేక్తుడు ఇక్కడ ఎన్నో వచ్చినది? 26వ వచనం. ఏది? 9:26 దానియేలు గ్రంథం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు అంటే యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచనం. అభిషిక్తుడు నిర్మూలన చేయబడాలి అంటే సిలువ వేయబడాలి, చనిపోవాలి, ఆయన మరణించాలి అని అర్థం. దానియేలు గారు తన ప్రవచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, అభిషిక్తుడు పుడతాడు. అభిషిక్తుడు అంటే మెస్సయ్య. అభిషిక్తుడు అంటే క్రీస్తు. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు. క్రీస్తు లయము చేయబడాలి, ఏమి లేకుండా లయం చేయబడాలి అంటే చనిపోతాడు సిలువలో అని దానియేలు గారి ద్వారా 400 సంవత్సరాల క్రితం దేవుడు రాయించి పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ విధంగా పెట్టారా? జకర్యా గ్రంథంలో జకర్యా గారు కూడా యేసుక్రీస్తు గురించి రాస్తారండి. చాలా ఆశ్చర్యం, అసలు చాలా ఆశ్చర్యం. ప్రభువా, ఇన్ని అద్భుతమైన విషయాలు రాయించేవు నువ్వు నిజంగా. చదువుకుంటా పోతే 1, 2 మీకు సంతోషం రావట్లేదా? నాకైతే నిన్న మొన్నే దుఃఖం పోయింది. ఇక ఆలోచించే పని కూడా లేదు. నా ప్రభువా, నీ గురించి ఇన్ని ప్రవచనాలు రాయబడ్డాయా? నా ప్రభువా, నీ గురించి ఇంతమంది రాశారా? నీ గురించి మేము దుఃఖపడాలి? అసలు శిష్యులే మహా ఆనందంతో తిరిగి వెళ్ళినప్పుడు మాకెందుకు ఇంకా దుఃఖం? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి గాడిద ఎక్కి వెళతాడన్న సంగతి 100 సంవత్సరాల క్రితమే దేవుడు రాసిన లేఖనము నెరవేరినట్లుగా యేసయ్య గాడిద మీద ఎక్కి ఊరేగించబడతా వెళ్ళాడు. హోసన్న హోసన్న అంటే ఆయన గాడిద ఎక్కాలని కూడా ప్రవక్తల చేత దేవుడు రాయించి పెట్టాడు. మన ప్రభువుని యేసయ్య విషయంలో ఏది అప్పటికప్పుడు జరగల, అన్ని లేఖనాలే 100 సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి యేసులో. ఎంత ఆనందం నిజంగా, ఎంత ఆనందం అసలు, ఎంత ఆనందం. 12వ అధ్యాయం చూడండి, అక్కడే 12వ అధ్యాయం 55 నిమిషాలు అయింది. ఆపేస్తా, ఇంకా 55 నిమిషాలు అయింది. టక్కన కట్ చేయటమే. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం తీసారా? చూడండి అక్కడ ఏముందో. దావీదు సంతతి వారి మీదనో యెరూషలేము నివాసుల మీదనో కరుణను దించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మ నేను కుమ్మరింపగా
వారు తాము పొడిచిన నా మీద పొడిచింది ఎవరిని? వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. పొడిచింది ఎవరిని? బల్లెంతో పొడిచింది ఎవరిని? యేసయ్యని. యేసయ్యని బల్లెంతో పొడస్తారని దానియేలు గారు దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాదు, నేను ఆత్మని కుమ్మరిస్తాను, మేడగది మీద పెంతెకోస్తు పండుగన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడన్న సంగతి కూడా దానియేలు గారికి దేవుడు బయలుపరిచి రాయించాడు. ఏది కూడా అప్పటికప్పుడుగా జరగల, ఆల్రెడీ ఇది ఫిక్స్డ్, ఇది ఆల్రెడీ ప్లాన్డ్, ప్రీ ప్లాన్ అంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇంతవరకు మీకు ఏం అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. సూపర్, అసలు అది సూపర్. మీకు అంతా ఎడ చెప్పాలంటే బిడ్డరా, మీకు ఎడ చెప్పాలంటే అబ్రహాం గారి గురించి తప్పదు. ఏం చేద్దాం, ఈరోజు ఈస్టర్ కాబట్టి ప్రత్యేకమైన సందర్భం. నెల్లూరు మార్చాల్సింది. ఏం చేద్దాం, పాపం మీకు చదువు లేదు కాబట్టి కొన్ని అర్థం కావు. కానీ లైట్కి మీకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవ్వాలి చేసుకోవాలి మీరు. మేము ఆరాధిస్తున్న నా దేవుని గురించి, మేము ప్రకటిస్తున్నటువంటి యేసయ్యని గురించి వేల సంవత్సరాల క్రితమే ఎన్నో లేఖనాలు భక్తుల చేత దేవుడు రాయించి పెడితే, ఆ లేఖనాలన్నిటిని నెరవేర్చడానికి యేసయ్య భూమి మీద పుట్టాడు. ఆయన అప్పటికప్పటికి ఊడిపడ్డవాడు కాదు. ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు రాయబడ్డాయని శిష్యులు ధైర్యం తెచ్చుకున్నట్లుగా మీరు కూడా ధైర్యం తెచ్చుకుందురు గాక. మన ప్రభు అయిన యేసయ్య జననం, మన ప్రభు అయిన యేసయ్య సేవ, మన ప్రభు అయిన యేసయ్య గాడిద మీద ఊరేగించి రావడం, మన ప్రభు అయిన యేసయ్య మరణం, పునరుద్ధానం, పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ రావడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్, ప్రీ ప్లాన్. కాబట్టి అలా ఆయన ఉద్దేశించిన ప్రకారం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా దేవుని మరణాన్ని గురించి, దుఃఖాన్ని గురించి, సమాధిని గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకుందాం, సంతోషంగా ఉందాం. ప్రభువుకే మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసానా, యోహాను గారిని గురించి కూడా ప్రవచనం రాయబడింది తెలుసా మీకు? ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. మలాకి గ్రంథం ఏంటి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అసలు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం బాప్తిసం ఇచ్చే యోహాను గారిని గురించి కూడా 400 సంవత్సరాల క్రితం రాయబడింది. దానియేలు గారు కూడా 500 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారికి 500 సంవత్సరాలు ముందు వ్యక్తి. 500 సంవత్సరాల క్రితం యేసయ్య గురించి రాస్తే 400 సంవత్సరాల క్రితం మలాకి చేత బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రాయిస్తున్నారు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్నటువంటి ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వస్తున్నాడని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుచున్నాను. ఆ దూతే బాప్తిస్మమిచ్చు యోహాను. 400 సంవత్సరాల క్రితం యోహాను గురించి కూడా దేవుడు ప్రవచనం రాయిస్తే అది కూడా నెరవేరింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బిడ్డరా, ఇప్పటిదాకా కొంతమంది ప్రవక్తల ప్రవచనాలు మీకు చెప్పాను. బిడ్డరా, అన్నీ ఉన్నాయి నా దగ్గర. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. మేకా 5:2లో మేకా 5:2 ఏముంటుందంటే బిడ్డరా, అదొక ప్రవచనం. ఒకసారి కూడా చూడండి, దగ్గర పక్కనే ఉంటుంది. మేకా చూడండి, మేకా 5:2. మేకా 5:2 చక్కని ప్రవచనం అది. అసలు యేసయ్య ఊరకే పుట్టలేదన్నా, ఇవన్నీ నెరవేర్చడానికి పుట్టాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనము ఈ సంవత్సరం పుడతామని యేసయ్య ఎప్పుడో రాయించిపెట్టాడు అన్నమాట. మేకా 5:2 ఏముంది? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెనని రాయబడింది. ఇక్కడ నా ప్రజలను ఏలువాడు నీలో నుంచి వస్తాడు. బెత్లెహేమా నీలో నుంచి వస్తాడంటే యేసుక్రీస్తు వారు ఏ ఊరిలో పుడతాడో కూడా 600 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు మేకా ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పుట్టింది ఎక్కడ? యూదా బెత్లెహేములోనే. బా వండర్ఫుల్. అంతే. ఆయన పుట్టుక ఎక్కడ పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఆయన సేవ ఎట్లా చేయాలి, ఆయన మరణం ఎలా ఉంటుంది, అబ్బా అన్ని స్కెచ్ చేసినట్టు రాసి పెట్టాడు. దాన్ని రాసి నెరవేర్చి వెళ్ళిపోయాడు యేసయ్య. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఎలా ఉండాలా? 100,000 సంవత్సరాల క్రితం మొత్తం ఫిక్స్ చేసి మరలా వచ్చి వాడని నెరవేర్చి వెళ్ళాలా. ఇది కదా దేవుడు అంటే. దేవుని శక్తి. ఆయన ఎక్కడ పుడతాడో, ఆయన యెరూషలేము గాడిద మీద ఎక్కి వెళ్తాడు అన్న సంగతులు అన్నీ రాయించి పెట్టాడు కదా. ఇంతకంటే సంతోషం ఏమని చెప్పండి బిడ్డలారా. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది గంట. రెండు రెఫరెన్స్లు చూద్దాం. కీర్తనల దగ్గర అండి. కీర్తనల్లో కూడా నా గురించి రాయబడిందని యేసయ్య చెప్పాడు. కీర్తనల్లో కూడా నా గురించి రాయబడిందని చెప్పాడు కదా.
ఇప్పుడు కీర్తనలు చూడండి, కీర్తనలోనే ఇంచుమించుకు 10-15 ఉన్నాయి. ఇప్పుడు ఏ చెప్పాలా ఒకసారి చూసుకుంటే కట్టకి వెళ్ళిపోదాం. 40వ కీర్తన దీనినా, 40వ కీర్తన, 40 కంటే చాలా ఉన్నాయి ముందు. ఒకసారి 16 దిండి. కీర్తనలు 16:10, కీర్తనలు 16:10 తీసి పెట్టావమ్మా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అదిగో యేసయ్య శరీరం సమాధిలో కుళ్ళు పట్టదని దావీదు గారి ద్వారా దేవుడు 1000 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు వారికి ముందు 1000 సంవత్సరాల క్రితం జీవించిన దావీదు గారి ద్వారా నీ పరిశుద్ధుని నువ్వు సమాధిలో కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతాళంలో నీ పరిశుద్ధుని విడిచిపెట్టమని రాయించి పెట్టాడు. అంటే యేసయ్య సమాధి చేయబడతాడని, ఆ సమాధిలో ఆయన శరీరం కుళ్ళిపోదని దావీదు గారి చేత దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ కీర్తన దీమా టక్కడ చదువుమా. 22వ కీర్తన 1వ వచనం 16వ వచనం చదువుదాం. 1వ వచనం ఫస్ట్. 22వ కీర్తన, నా దేవా నా దేవా. అబ్బా అబ్బా అబ్బా, చూసుకో ఎంత ముందు రాయించాడు చూడు దేవుడు. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఇదే మాట ఎక్కడ రాశాడు? సిలువ లోపలికి ఎన్నో మాట ఇది? ఎన్నో మాట? 4వ మాట. సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటని 1000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఆ మాట అంటాడనే. అందవన్నా దేవుని శక్తి నీకు అర్థమవుతుందా? సిలువలో 4వ మాటగా ఆ మాటని దేవుడు యేసయ్య పలకతాడని ముందుగానే ఆ మాటని దావీదు చేత రాయించి పెట్టాడు. అబ్బా అబ్బా చాలు, నాకైతే బిర్యానీ తిన్నట్టుగా ఉంది యేసు నామములో ఈ మాట. 16 వచ్చింది చూడమా. 16లో ఏముంది? వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసయ్య కాళ్ళకి చేతులకి మేకులతో పొడస్తారని 1000 సంవత్సరాల క్రితమే బాంధవ్యాన్ని దేవుడు రాయించి పెట్టేశాడు. యేసయ్య కాళ్ళకి చేతులకి మేకులతో పొడస్తారనే ఆల్రెడీ ఫిక్స్డ్. అదే జరిగింది. 18వ వచనం ఏముందమ్మా? 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సిలువ ఘట్టంలో యేసయ్య అంగీ కోసం చీట్లు వేయలేదా? యేసయ్య అంగీ కోసం చీట్లు వేస్తారని 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం రాయిస్తే అక్షరాల అది నెరవేర్చడానికి యేసు భూలోకానికి దిగి వచ్చాడు యేసు నామములో. అంటే ఆయన పిన్ టు పిన్ రాయబడిపోయినాయి. ఏది కొత్తగా జరగాలి అక్కడ? ఏది కొత్తగా జరగాల బిడ్డలారా? ఏది కొత్తగా జరగాల? ఇంకా నాకైతే నిండిపోయింది ఇంకా. ఒకసారి మా 69 చూద్దాం ఏముంది అక్కడ. 69:9 చూడు, టకటక చూడు. కీర్తనలు 69:9. ఒక్కొక్క చదువుతుంటే నాయన మామూలు లేదు. యేసయ్యని గురించి ఇన్ని దగ్గరలో ఇంత బాగా రాయబడిందా? ఏముందమ్మా? చాలుమా. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని మందిరంలో వ్యాపారం చేసి దొంగల గృహగా మార్చేశారని వాళ్ళని పట్టుకొని దుమ్ము రేగొట్టి కొరడాలు తీసుకొని వాళ్ళని కొట్టి అవన్నీ పంపించాడు అనమాట. అవన్నీ ఇసిరేస్తాడు. అప్పుడు ఈ మాట వాడతారు, ఒరే ఇదిగో మన ప్రభు ఎందుకు ఈ మాట ఇట్లా చేశాడో తెలుసా? కీర్తనలో రాయబడినట్లుగా నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది రాయబడిందే. అబ్బా, ప్రభువుకి ఆయన ఆలయం గురించి ఎంత ఆసక్తిరా, అందుకే దావీదు రాశారు అని మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో యేసు ప్రభు వారి దగ్గర ఆ మాట మాట్లాడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే 21వ వచనమా? 21 చూడు. 21 ఏముంది? 21వ వచనం, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చితిరి. అబ్బో, చప్పలు కొట్టు, ఒకసారి చప్పలు కొట్టు, నీకు అర్థం కాదు కొట్టు యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ మీద యేసయ్య దాహమైనప్పుడు ఆయనకు చేదునిస్తారన్న సంగతి 1000 సంవత్సరాల క్రితమే దావీదు చేత దేవుడు రాయించి పెట్టాడు. ఇది ఫిక్స్, ప్రీ ప్లాన్. అబ్బాబ్బా, వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నామంటే, మన ప్రభువుని యేసయ్య కొట్టారా, ఎడబాకు ఇది ఆల్రెడీ ఎప్పుడో రాయబడింది. యేసయ్య దాహం అవుతుంది అన్నప్పుడు ఆయనకి చేదునిస్తారన్న సంగతి కీర్తనల్లో దేవుడు రాయించి పెడితే అది నెరవేరింది అక్కడ. నాకెందుకు హుషారు వస్తుంది, ఈయన చూస్తుంది, నాకు హుషారు వస్తుంది. మా అతి ఇంకా 4 ఉన్నాయి. 72:8 72:8 ప్రభు గురించి ఎంత చక్కగా రాసిన చూడు. 72:8
అబ్బా అబ్బా 72:8 సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతాల కాదు రాజ్యము చేయనంటే యేసయ్య రాజ్యము సర్వలోకాలలో వ్యాప్తి చెందదని. అందుకే మార్కు సువార్త 16:16 మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలని. యేసయ్య రాజ్యము భూదిగంతాల వరకు వ్యాపిస్తుందన్న సంగతే దావీదు గారి చేత దేవుడు రాయించి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 89:4 కీర్తన 89:4 అయిపోయింది. లాస్ట్ మూమెంట్ ప్రార్థన చేద్దాం ఇక. ఇంకా అమ్మా ఇంకా చదువు. 89:4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదను అని చెప్పి నా సేవకుడు దావీదుతో ప్రమాణం ఇది అర్థమైందంటే యేసయ్య సింహాసనం తరతరాలు ఉంటుంది. ఒక మనిషి సింహాసనం తరతరాలు ఉంటుందా? ఒక రాజు సింహాసనం తరతరాలు ఉంటుందా? యేసయ్య స్థాపించిన ఈ రాజ్యం అనే సువార్త, ఈ దేవుని క్రైస్తవ్యము అనే ఈ సింహాసనం తరతరాలు 2000 సంవత్సరాలుగా 20 తరాలుగా సాగతానే వస్తూ ఉంది. భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఇంకా యేసయ్య సింహాసనం కూలిపోయేది కాదు. ఎంతమంది మతోన్మాదులు దాడి చేసినా, ఎంతమందిని చంపినా, ఎన్ని మందిరాలు కాల్చినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, తరతరాలు మారిన ఈ సింహాసనం నిలకడగా నిలబడి ఉంటదని దావీదు గారి చేత దేవుడు రాయించి పెట్టాడు యేసు నామములో. 110వ కీర్తన ప్రార్థన చేస్తాను, టెన్షన్ పడకండి, అయిపోయింది. 110వ కీర్తన 1వ వచనం. అసలు ఎన్ని చూస్తే ఎంత బాగా చూడండి. 110 ఎనుమా 1వ వచనం కదా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. మొదటి ప్రభువు ఎవరంటే యెహోవా దేవుడు. రెండో ప్రభువు అంటే యేసయ్య. యెహోవా దేవుడు యేసయ్యతో చెప్పాడంట, నేను నీ శత్రువుని నీ పాదాలకి పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చో. 4వ వచనం ఏముంది? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అంటే యేసు ప్రభువారు మెల్కీసెదెకు వంటి యాజకుడు అని రాయబడింది. యేసు ప్రభు వారికి సింహాసనం ఉందని, నీ శత్రువు నీకు పాదపీఠంగా చేస్తాను తండ్రి చెప్పినట్లుగా, ఇక్కడ ఇద్దరు తండ్రి కుమారులు మాట్లాడుకున్నట్లుగా ఆల్రెడీ వారిద్దరి గురించి రాయబడింది. ఇప్పటికీ యేసుక్రీస్తు వారి సింహాసనానికి ఎంతమంది శత్రువులు వచ్చినా నిలబెట్టి నడిపిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమర్థమైంది ఇప్పుడు దాకా? చెప్పండి ఏమర్థమైంది? మన ప్రభు అయిన యేసయ్య గాలిలో టప్పక్కన ఊడిపడ్డవాడు కాదు. పేదవాడుగా మరియమ్మ గర్భంలో పుడతాడన్న సంగతి ఎప్పుడో రాయించి పెట్టాడు. కన్యక గర్భవతి కుమారుని కంటే అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారని 1000 సంవత్సరాల క్రితం రాయించి పెడితే మరియమ్మ గర్భంలో పుట్టాడు. టపక్కన గాల్లో ఊడిపడలేదు. మన ప్రభువుని గురించి ఇన్ని వివరాలు రాయబడినప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. ఈ విషయాలు తెలియక శిష్యులు దుఃఖంలో ఉంటే ఏమండి 40 రోజులు వాళ్ళకి ఎన్నోసార్లు కనబడి ఇవన్నీ ఎత్తి చూపించి మాట్లాడి వాళ్ళని ధైర్యపరిచాడు. అంటే నా క్రీస్తు నా ప్రభు అకస్మాత్తుగా ఈ ద్రోహుల చేత సిలువ వేయబడలేదు. ఇలా సిలువ వేయబడాలని ఆయన ముందుగానే రాసి పెట్టారు. కాబట్టి వాటి ప్రకారం లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారు జన్మించారు. లేఖనముల ప్రకారం ఆయన సేవ చేశారు. లేఖనాల ప్రకారం గాడిద మీద వచ్చాడు. లేఖనాల ప్రకారం బెత్లెహేములో పుట్టాడు. లేఖనాల ప్రకారం సిలువ వేయబడ్డాడు. లేఖనాల ప్రకారం ధనవంతుల సమాధిలో ఉంచబడ్డాడు. లేఖనముల ప్రకారం మరణమును గెలిచి లేచాడు. లేఖనముల ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు పెందెకోస్తు పండుగ దినాన భూమి మీదకు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 118వ కీర్తన 22వ వచనం చదివేసి ప్రార్థన చేసేద్దాం. యేసు నామములో లాస్ట్ అంటే లాస్ట్, మాట అంటే మాట. 118:22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. ఈరోజు లోకమంతా నిషేధిస్తున్నా, ఆ దేవుడు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, అది మాకొద్దని ఈరోజు లోకం నిషేధించింది. ఆ రోజు యోధా సామ్రాజ్యం కూడా దేవుణ్ణి తమ రక్షకుని కాదనుకుంది. యోధా సామ్రాజ్యం యేసయ్యని పక్కన పెట్టేసింది. త్రోసివేయబడిన ఆ రాయి ఈరోజు ప్రపంచానికి మూలరాయి అవతాదన్న సంగతి 1000 సంవత్సరాల క్రితమే దావీదు చేత దేవుడు రాయించి పెట్టాడు యేసు నామములో. మన ప్రభువైన యేసయ్య మూలరాయి. మన ప్రభువైన యేసయ్య ఈ భూలోకానికి కార్నర్ స్టోన్. నాకైతే చాలా ఆనందంగా ఉంది అన్న. మన ప్రభువైన యేసయ్య సిలువు కానీ, మన ప్రభువైన యేసయ్య మరణం కానీ అప్పటికప్పటికి వచ్చిందేం కాదు. ఇది ఆల్రెడీ ఫిక్స్డ్. ప్రవచన లేఖనాలలో, ప్రవక్తల గ్రంథాలలో, ప్రవక్తల లేఖనాలలో బెటరా దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి దిగులు పడకుండా, టెన్షన్ పడకుండా ఇక్కడ నుంచి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఈస్టర్ రోజు ప్రభు ఏం చెప్పాడంటే మనకి, అమ్మా
నేను చనిపోయానని, సిలువేయబడ్డానని, దుఃఖపడ్డానని, 3 మేకులు అన్నారని, పీక్కోలేకపోతున్నారని, ఈ యేసుగాడు అంటున్నారని, ఎన్ని మీ దుఃఖపడద్దు, ఎన్ని వేసి మాటలు, సైతానికా బేట మాటలు. నా గురించి 100,000 సంవత్సరాల క్రితం ప్రవచనం రాయబడ్డాయి. అవన్నీ నెరవేర్చడానికి నేను భూమి మీద పుట్టాను. నేను సిలువేయబడింది కూడా ప్రభు నిర్మించిన చిత్తం. ఎందుకంటే ఐగుప్తుల నుంచి బయటికి రావాలంటే గొర్రెపిల్ల రక్తం కావాలి, ఐగుప్తుల సంహారం తప్పించబడాలంటే గొర్రెపిల్ల రక్తం కావాలి. మీ అందరి పాపాలు పోవాలంటే నేను రక్తం కార్చాలి. మీ పాపాన్ని మీరు మొయ్యలేరు, మీ పాపాన్ని కడగాలంటే నేను చనిపోవాలి. అందుకే భూమి మీదకి వచ్చాను, రక్తం కార్చాను. నా రక్తము ద్వారా మీరందరూ ఇప్పుడు పరిశుద్ధులు అయిపోయారు యేసు నామములో. ఆ యేసయ్య రక్తం బట్టి మనందరం పరిశుద్ధులు అయ్యాం. ఇది అత్యవసరం కాబట్టి దేవుడు అలా చనిపోవాల్సి వచ్చింది. అంతేకాక చేతకాక కాదు, గాజులు వేసుకొని కాదు. దిగిరాలేడా, ఆయన రక్షించుకోలేడా, దిగలేడా, నోరు మొయ్యరా సైతానికా బేట. ఇది యేసయ్య రక్తం సర్వలోకానికి పాప ప్రోక్షణ, పాప విమోచన. కాబట్టి ఇది ఆల్రెడీ 100 మంది ప్రవక్తలు, 100 ప్రవచన లేఖనాల్లో ఆయన గురించి ప్రవచించారు. వాటన్నిటిని నెరవేర్చి సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 6వ మాట, తండ్రి సమాప్తమైంది. నీవు నా గురించి రాయించిన ప్రతి లేఖనాన్ని నేను పూర్తి చేసేసాను, నేను ముగించాను. ఇదిగో ఇప్పుడు నా ఆత్మని నీకు అప్పగిస్తానని చెప్పి కన్నుమూసి వెళ్ళిపోయాడు. సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు, పరలోకానికి ఆరోహణం మేఘాల మీద వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో అలాగే త్వరలో రాబోతున్నాడు యేసు నామములో. ఆయన వచ్చే లోపు నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు యేసు నామములో. ఆయన పునరుద్ధాన దీవెనలతో మన కుటుంబాలు నిత్యము దీవించబడి ఆయనలో స్థిరముగా నిలిచి ఉండి ప్రభువును ఆరాధిస్తూ ప్రవక్తల లేఖనాలు సరిపోల్చుకుంటూ సంతోషంతో యేసు కొరకు సాగిపోవుదుమో గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.